మనసున వేదన తీరేనా విధి శోధన ఆగేనా సారీ కావేరి, నీ మీద చేయి చేసుకున్నందుకు. కాలానికి ఋతువులు మారేనా ఎందుకు బిడ్డా, ఎందుకు ఇట్లాంటి పని చేసినావు? నీకేమైందో ఏమోనని ఎంత భయపడ్డానో తెలుసా? అత్తయ్య, ఈరోజు నాకు మీరే సమాధానం చెప్పాలి. మీ కూతురు కనిపించకుండా పోయిందని మీరు బాధపడుతున్నారు కదా, నేను కూడా నా భార్య కనబడలేదని అంతే బాధపడ్డాను. కానీ మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? నేను తప్పు చేశానని, నా కారు ఎక్కనని నడి రోడ్డు మీద గొడవ చేసింది. నేనే తప్పు చేయలేదు. మనసా వాచా కర్మణ నా మనసులో కావేరి తప్ప ఎవ్వరూ లేరత్తయ్య. యమజ విషయంలో జరిగిన దానికి నా బాధ్యత లేదు. అది యమజ కావాలని చేసిన కుట్ర. ఆ విషయం మీ అమ్మాయికి అర్థం కావడం లేదు, నన్ను నమ్మడం లేదు. ఇవాళ ఈ విషయం అటో ఇటో మీరే తేల్చేయాలి, నాకు న్యాయం చేయాలి. నన్ను ఎంతో ప్రేమించిన కావేరి నన్ను అసహించుకుంటుంటే నేను భరించలేకపోతున్నాను అత్తయ్య. మీరే మీ అమ్మాయికి నచ్చ చెప్పండి అత్తయ్య. ఏం చెప్పమంటావు అర్జున్ బాబు? కావేరి తన అక్క యమజ కోసమే ఇదంతా చేస్తోంది. రుక్మిణి, నువ్విలా మౌనంగా ఉంటే అర్థం ఏంటో తెలుసా? నీ కూతురు మాటలను చేతలను నువ్వు సమర్థిస్తున్నావని. ధృతరాష్ట్రుడు ఇలా మౌనంగా ఉంటే వంశనాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. మాట్లాడు. దారి తప్పిన పిల్లల్ని మనం కాకపోతే ఇంకెవరు సరైన దారిలో పెడతారు? కావేరిని ఆ ఇంటి నుంచి తీసుకొచ్చి ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు. దాన్నింకా పెంచుకు. వెంటనే కావేరికి బుద్ధి చెప్పు, వాళ్ళిద్దరినీ కలుపు. అత్తయ్య, భువనగారు చెప్పింది కరెక్టే. మీరు మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. అమ్మా, కావేరి ఎవరి మాట వినకపోయినా నీ మాట మాత్రం ఖచ్చితంగా వింటుంది. లేనిపోని అనుమానాలు వదిలి
బుద్ధిగా కాపురం చేసుకోమను. చెప్పు రుక్మిణి, కూతురు లాంటిదైన స్నేహనే బుద్ధిగా కాపురం చేసుకోమని ఎన్నోసార్లు చెప్పావు కదా. సొంత కూతురు దగ్గరకొచ్చేసరికి మాట్లాడువే. బోనమ్మా, ఎందుకు ఇందాకటి నుంచి మా అమ్మని అలా బెదిరిస్తున్నారు? కావేరి పొన్ను, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? అన్నీ నీ అత్తగారు. తనతో ఇలాగేనా మాట్లాడేది? ఇంకెలా మాట్లాడమంటావు? తప్పు చేసిన కొడుకునే ఆవిడ సమర్థిస్తుంది. ఏ తప్పు చేయని నన్ను మా అమ్మ సమర్థిస్తే తప్పేంటి? కావేరి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నా జీవితం గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది? భర్తని ఎక్కడో వదిలేసొచ్చి ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నావు. నీకు సంస్కారం గురించి ఏం తెలుసు? కావేరి, ఏ ఆగిపోయారే? కొట్టండి. మీ అబ్బాయి నా మనస్సుని చంపేశాడు. మీరు నన్ను చంపేయండి. అయినా కాకినొక్క మాట అంటేనే మీకు ఇంత కోపం వచ్చిందే? నా భర్త ఇంకొక అమ్మాయికి అన్యాయం చేశాడని లోకానికి అంతటికి తెలిసిపోయింది. నాకు ఎంత బాధగా ఉంటుంది. నా కోడలు నిజంగానే కనిపించకుండా పోయింది కావేరి. నా ముందుంది నా కోడలు కాదు. అవును, ప్రశ్నించే కోడలంటే ఏ అత్తకు నచ్చదు. నాకు మిమ్మల్ని చూస్తే కోపంగా ఉంది. కావేరి, అమ్మతో మాట్లాడే పద్ధతి ఇది కాదు. కాదా?